అందరికీ నమస్కారం. నేను గోవిందరాజు, విజన్ అకాడమీ డైరెక్టర్. ఇటీవల రిలీజ్ అయినటువంటి నీటు అండ్ ఎంసెట్ ఫలితాలలో మా యొక్క విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు సాధించడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క సందర్భాన్ని బేస్ చేసుకుని ప్రతి విద్యార్థికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క విజయంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి ఫ్యాకల్టీ, అలాగే ముఖ్యంగా స్టాఫ్ మరియు ఇతర సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క ఉత్తమ ర్యాంకులు సాధించడం అన్నది మాకు మరింత బాధ్యతనిచ్చే అంశంగా మేము పరిగణలోకి తీసుకుంటూ కూడా మున్ముందు ఇంకా ఎన్నో మంచి ర్యాంకులు సాధించే విధంగా ఇన్స్టిట్యూట్ వైపు నుంచి పూర్తిగా కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేసి అతి సాధారణ విద్యార్థులను సైతం అసాధారణ విద్యార్థులుగా మారుస్తూ వాళ్ళని విజయ తీరాలకు చేరుస్తూ ఈ విధంగా మా వైపు నుంచి విజన్ నుంచి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే అతి సాధారణమైన కాలేజెస్లో చదివిన విద్యార్థులను నీట్ ర్యాంకర్స్గా, అలాగే ఎంసెట్లో ఉత్తమమైన ర్యాంకర్లుగా తయారు చేయడం నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఈ యొక్క విజయం వెనుక ప్రతి ఒక్కరి యొక్క కృషి కూడా ఉంది. స్టూడెంట్ యొక్క టాలెంట్, స్టూడెంట్ యొక్క ప్రతిభ ఇందులో ఎంతవరకు ఉందో అదే విధంగా విజన్ వైపు నుంచి, మా వైపు నుంచి, ఫ్యాకల్టీ వైపు నుంచి, అలాగే మా స్టాఫ్ వైపు నుంచి కూడా ఆ ప్రోగ్రామింగ్ రన్ చేయడంలో ప్రతి విషయంలో వాళ్ళ పట్ల కేరింగ్ తీసుకోవడం విషయంలో ప్రతిదీ కూడా మేము పక్కాగా మెయింటైన్ చేసి ఆ ప్రోగ్రామింగ్ సక్సెస్ అయ్యే విధంగా ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్కి ర్యాంక్స్ రావట్లేదు అని చెప్పి ఫీల్ అయ్యి మా దగ్గరికి జాయిన్ అయ్యారో అలాంటి స్టూడెంట్స్ను కూడా ఈరోజు బెస్ట్ ర్యాంకర్స్గా తయారు చేసి వివిధ మెడికల్ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ సీట్స్ వచ్చేలాగా మా వైపు నుంచి తీవ్ర ప్రయత్నం అయితే 100% చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా విజన్ అన్నది రాజమండ్రిలో స్టార్టింగ్ 2018లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. 2018లో స్టార్ట్ అయిన తర్వాత వివిధ కారణాలతో ఎడ్యుకేషన్ దూరమైన విద్యార్థులను చేరదీసి వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బెస్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి, కెరీర్ పరంగా వాళ్ళకి బెస్ట్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో విజన్ స్టార్ట్ చేయడం 2018లో. తర్వాత కోవిడ్ రావడం, 2022లో ఫస్ట్ టైం నీట్ ఎంసెట్ జేఈ మెయిన్స్ కోచింగ్లో అడుగుపెట్టిన టైంలో కూడా చాలా మంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వీటిలో ఉన్నారు. మీరు ఎంసెట్ ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్ వీటిలో మీకు అవగాహన లేనప్పుడు అందులోకి ఎంటర్ అయ్యి మీరు తీవ్రంగా నష్టపోతారు వద్దని చెప్పి చాలా మంది హెచ్చరించినా సరే పిల్లలకు ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు 2022లో 120 మందితో బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. 120 మంది కూడా బెస్ట్ ఎడ్యుకేషన్, వాళ్ళకి బెస్ట్ ర్యాంక్స్, బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ కాలేజెస్లో సీట్స్ రావడం నిజంగా మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి 2022లో ఫస్ట్ లాంగ్ టర్మ్ స్టార్ట్ చేయడం. అదేవిధంగా 2023 రిజల్ట్స్ వచ్చేసరికి కూడా మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బెస్ట్ రిజల్ట్ అందరికీ కూడా వచ్చింది. నార్మల్ స్టూడెంట్స్ కూడా బెస్ట్ ర్యాంక్స్ వచ్చాయి. 2024 వచ్చేసరికి ఆల్ ఇండియా లెవెల్ నీట్ ఎగ్జామ్లో 578 జే హనీదీప్ 578 మార్కులతో అకాడమీ తరఫున ఫస్ట్ ర్యాంకులు, బెస్ట్ మార్క్స్తో రావడం జరిగింది. మెడికల్ సీట్ కొట్టడం జరిగింది. ఈ విధంగా అంచనా ప్రకారం ఈ సంవత్సరం వచ్చిన మార్క్స్కి అనుగుణంగా 12 మంది వరకు మెడికల్ సీట్స్ కొట్టే అవకాశం విజన్ వైపు నుంచి ఉండడం నిజంగా అది చాలా గర్వించదగ్గ విషయంగా మేము జనరల్గా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇందులో చాలా మంది పిల్లలు లాస్ట్ ఇయర్ నీట్ క్వాలిఫై కాని పిల్లలు ఉన్నారు, నీట్ మీద అవగాహన లేని పిల్లలు ఉన్నారు, రెసిడెన్షియల్ కాలేజెస్ పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ కాలేజెస్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఆబ్జెక్టివ్ మీద ఎలాంటి అవగాహన లేకపోయినా సరే మా దగ్గరకు వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న ఉత్తమమైన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యాకల్టీ సహకారంతో కంప్లీట్గా వాళ్ళని మేము ఉత్తమ ర్యాంకులుగా తీర్చిదిద్దడం, వాళ్ళకి మంచి ర్యాంక్స్, మంచి మార్క్స్ వచ్చేలా మేము చేయడం నిజంగా మాకు ఇది చాలా ఆనందకరంగా ఉంది. ఇందులో స్టూడెంట్ యొక్క పాత్రతో పాటుగా అందరి పాత్ర కూడా ఉంది. ఇక్కడ మనకి ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి ఎక్కడ కూడా ఈ సరౌండింగ్ చుట్టుపక్కల ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా ఎలాంటి ఫ్యాకల్టీ సిస్టమ్ కానీ, ఎలాంటి మానిటరింగ్ సిస్టమ్ కానీ, ఎలాంటి ఎనలైజింగ్ సిస్టమ్ కానీ లేదు అన్నది ప్రతి పేరెంట్ మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్. ఇది ఇంకా మేము ముందు నిలబెట్టుకునేదానికి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా మరెన్నో మెడికల్ సీట్లు, మరెన్నో ఉత్తమ ర్యాంకులు పొందేదానికి వీలుగా మా వైపు నుంచి శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ అతి సాధారణ విద్యార్థులను సైతం కూడా మేము అసాధారణ విద్యార్థులుగా మార్చడానికి మా వంతు తీవ్ర ప్రయత్నం చేస్తూ కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.